సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గాడిపల్లి నవ్యశ్రీకి మద్దతుగా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులో సిసి రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వార్డులో దవాఖాన లేకపోవడం వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్న విషయానికి తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఎన్నికల అనంతరం వార్డులో తప్పకుండా బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావచ్చని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవ్యశ్రీని భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, చెన్నారెడ్డి సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎలక్షన్స్లో భాగంగా 6వ వార్డులో మా అభ్యర్థి నవ్య గారికి క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. భారీ ఎత్తున మా మహిళలతో పాటు క్యాంపెయినింగ్ చేస్తూ వాళ్ళకి మా కాంగ్రెస్ తరఫున ఇచ్చిన పథకాలే కానీ రాబోయే పథకాలే కానీ చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రజ్ఞాపూర్లో మాకు భారీ ఎత్తున భారీ మెజారిటీతోటి మా నవ్యమ్మని గెలిపిస్తారు అనేసి మాకు మాట ఇచ్చారు. అదేవిధంగా మాకు ఇప్పటివరకు సర్వే రిపోర్ట్లలో ఆల్మోస్ట్ 70% సీట్లు గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో కైవసం చేసుకునేది కాంగ్రెసే అనే రిపోర్ట్తో మాకు ఇంకా ఉత్సాహం వచ్చింది. మా కార్యకర్తలకి, లీడర్లకి ఖచ్చితంగా ఈసారి చైర్మన్ పదవి తీసుకునేది కాంగ్రెస్ తరఫున మేమే అయి ఉంటాము అని చెప్తున్నాము. జై కాంగ్రెస్, జై హింద్. రోడ్డు సమస్య ఉన్నప్పుడు నర్సన్ వచ్చి కొబ్బరికాయలు కొట్టాడు, మొదలు పెట్టారు. ఇప్పుడు దవాఖానా అన్నారు. దవాఖానా అనగానే ఆంక్షక్క గారు వచ్చారు, మొత్తం మీకు వివరించారు, అది కూడా పెట్టిస్తామంటున్నారు. మీకు ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా మళ్ళీ వస్తారు, నేను కూడా ఇక్కడే ఉంటాను. ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి, నేను అక్క దాకా తీసుకెళ్తాను, నర్సన్న దాకా తీసుకెళ్తాను, మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. ఇక్కడ 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను, నన్ను మీరందరూ గెలిపించాలని సర్వపూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదములు.